2183 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 2183 అంటే దొడ్డు వడ్లకు ఇచ్చిన ఎంఎస్పీ 2183. దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు కేబినెట్ తర్వాత. దొడ్డు బియ్యంకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామంటున్నాడు. సన్నాలు తెలంగాణలో పండించేది కేవలం 10-15% మాత్రమే. 85-90% పండించేది దొడ్డు బియ్యం. అసలు యాసంగిలో తెలంగాణలో సన్నాలు వండాయి, దొడ్డు వడ్లే పడతాయి. ఇది కూడా తెలియదు రేవంత్ రెడ్డికి. మరి తెలియదా, తెలిసి మోసం చేస్తుండా, అది మనకు తెలియదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇట్లా ఒకటి కాదు మోసాల పరంపర సాగుతున్నది. స్కూటీలు వచ్చినాయా, తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా, 1,00,000 పెళ్లిలైనాయి. ఒక్క ముఖ్యమంత్రి గారి పేరు మీద మార్కెట్లో పతారా లేదా, గిరాకీ లేదా, బంగారం షాపోడు అడుగు తీయడా, ఉద్దరా తులం బంగారం దొరుకుతలేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యడు వాడు. యాద పెట్టుకోండి మీరు, తులం ఇనుము కూడా ఇయ్యడు. ఎందుకంటే పచ్చి మోసగాళ్ళు, కేవలం ఓట్ల కోసం చెప్పిన మాటలు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది అల్లా ఒక్కటే, రేపు ఎవరు అడగాలి మరి శాసన మండలిలో ఏమాయని 2 లక్షల ఉద్యోగాల కథ అని అడిగేటోడు ఉండాలన్నా వద్దా? తీన్మార్ మల్లన్న అంటే ఆయనకు ఓటేస్తే ఏం చేస్తాడు? ఆయనే ఒకటే పని చేస్తాడు, తెల్లారు లేస్తే బాకాలు ఉదుతాడు, తెల్లారు లేస్తే డప్పు కొడతాడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కావాల్సింది బాకాలు ఉదేటోళ్ళు కాదు, రేవంత్ రెడ్డి బాజా బజాయించేటోళ్ళు కావాలి. అందుకే రాకేష్ రెడ్డి కోటేమని కోరుతా ఉన్నా. అందుకే గట్టి గలమున్న వరంగల్ బిడ్డ మీవాడు, మీలో ఒకడు వరంగల్ పౌరుషమున్నోడు రేపు అక్కడ శాసన మండలిలో కూర్చుంటే గల్లావట్టి అడుగుతాడు, ఏమాయ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తానో ఏడవైంది అని అడుగుతాడు. ఏమాయ మరి ఎంట్రన్స్ టెస్ట్లకు పైసలు తీసుకోనన్నావు, ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి రేపు గల్లావట్టి అడుగుతాడు. ఏమాయ ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా రుణమాఫీ ఏమాయ అని చెప్పి రేపు నిలదీస్తాడు. ఒకటి కాదు 420 హామీలు ఉన్నాయి అడిగేటందుకు. మరి అడిగేటోడు ఉండాలన్నా ఉండొద్దా? అడిగేటోడు ఉండాలి. ఈ సమయంలో కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు కావాలి, నిలదీసేటోళ్ళు కావాలి. ఈ ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూలిపోదు. కానీ రాకేష్ రెడ్డి గెలిస్తే ఏమవుతుంది? ఒక చెలక తలుగుతుంది. అబ్బో వీళ్ళు విద్యావంతులు 34 నియోజకవర్గాల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలిసిపోయింది మోసగాళ్ళమని. తప్పకుండా మాకు బుద్ధి చెప్తారు, రేపటి రోజున సమాజాన్ని మేలుకొల్పుతారు వీళ్ళు అనే భయం కాంగ్రెస్ పార్టీని ఆవహిస్తుంది, భయపెడుతుంది కాంగ్రెస్ పార్టీని. ఆ భయం లేకపోతే అన్నీ ఎగ్గొడతారు. అన్ని మాటలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంకోటి అన్నీ ఎగ్గొట్టి అవతల పడే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ ఎన్నిక ఎందుకు కీలకమంటే సమాజాన్ని మేలుకొల్పవలసింది విద్యావంతులు, సమాజానికి దిశానిర్దేశం చేయవలసింది, దిక్సూచిగా మారవలసింది, జరుగుతున్న వర్తమాన రాజకీయాల పట్ల అవగాహన కల్పించాల్సింది మీరు గనక మేలుకోకపోతే, మీరు గనక వాస్తవాలను ప్రజల ముందుంచకపోతే, ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలను చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ మీ వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్ 24 అంతస్తుల ఎంజీఎం హాస్పిటల్ కేసీఆర్ గారు దాదాపు పూర్తి చేసినాం. దసరాకే ప్రారంభిద్దాం అనుకున్నాం, పోయిన దసరాకి. ఇవాళ నేను ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చూసిన ఎక్కడి హాస్పిటల్ అక్కడనే ఆగిపోయింది. ఉన్న మెషిన్లన్నీ తీసుకొని పోయినరు. 5-6 నెలలైంది. ఏమైందని నేను అడిగిన అధికారులను. అడిగితే వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇక్కడ ఉండే ఎల్ఎన్టీ సంస్థ కడుతుండే వాళ్ళని బెదిరించినట్టున్నారు, బెదిరించే వరకు వాళ్ళు తట్టపార వారేసి వెళ్ళిపోయినరు. మరి ఇవాళ పని అయిపోయింది ఎక్కడికక్కడ అని చెప్తున్నారు. ఎవరి కోసం కట్టిండు కేసీఆర్ 24 అంతస్తుల హాస్పిటల్? మీ వరంగల్ కోసం, ఇక్కడ ఉండే ఖమ్మం కోసం, ఇక్కడ ఉండే పట్టణంలో ఉండే పేదల కోసమే కదా. అంత అద్భుతమైన హాస్పిటల్ తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎక్కడా లేని హాస్పిటల్ మీకోసం వరంగల్లో కేసీఆర్ కడితే దాన్ని ఆపిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా ఆలోచించండి. కష్టపడి ఇదే వరంగల్లో మీరు హైదరాబాద్కి పోయి బెంగళూరుకు పోయే అవసరం లేకుండా ఇక్కడికి ఐటీ కంపెనీలు తేవాలని చెప్పి టెక్ మహీంద్రాని తెచ్చినాం, జెన్పాక్ని తెచ్చినాం. టీసీఎస్ విషయంలో పైరవి నడుస్తూనే ఉండే, ఈ లోపల ప్రభుత్వం పోయింది. 7-8 కంపెనీలు తెచ్చినాం. దురదృష్టం చెప్తా ఉన్నా మీకు నేను. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, కొత్త పరిశ్రమలు తెచ్చే మొఖాలు వీళ్ళకి ఎట్లాగూ లేవు, వీళ్ళకంత సినిమా లేదు, వీళ్ళ మొఖాలు చూసి వచ్చేటోడు కూడా లేడు. కానీ ఉన్న పరిశ్రమలు ఆపుకునే తెలివి కూడా లేదు. టెక్ మహీంద్రా ఇలా వరంగల్కి వెళ్ళి వెళ్ళిపోతున్నది. టెక్ మహీంద్రా వరంగల్కి వెళ్ళి వెళ్ళిపోతా ఉన్నది. మరి ఇట్లాంటి దిక్కుమాలిన గవర్నమెంట్కి మళ్ళీ ఓటేసి మీరే గొప్పవాలని చెప్పి వరంగల్ నుంచి టెక్ మహీంద్రా వెళ్ళిపోతున్నది. ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతున్నది. 24 అంతస్తుల హాస్పిటల్ ఆగిపోయింది. అందుకోసం ఓటేద్దామా? ఎందుకోసం ఓటేద్దాం ఆలోచించండి. దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, రేపటి రోజున రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు, బాల్కా సుమన్ లాంటి వాళ్ళు,
డాక్టర్ సంజయ్ గారు లాంటి వాళ్ళు మా సోదరులు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే ఉత్సాహం ఉండాలి అంటే మంచి వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి వాళ్ళని వెన్నుతట్టి నడువు తమ్ముడు నీ వెనుక ఎవరు లేకపోయినా మేమున్నామని మీరు ధైర్యం ఇస్తే ఇంకింతమంది వస్తారు. ఐఐటి చదువుకున్నోళ్ళు, ఎన్ఐటీలో చదువుకున్నోళ్ళు, బిట్స్ పిలానీలో చదువుకున్నోళ్ళు, ఎస్ఆర్లో చదువుకున్నోళ్ళు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నోళ్ళు ఇంకా చాలా మంది వస్తారు. విద్యార్థి నాయకులు రాజకీయ నాయకులు అవుతారు. నిజంగా మీరు అనుకున్న లాంటి రాజకీయం వస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న లాంటి, నాకు తీన్మార్ మల్లన్న అంటే గుర్తొచ్చింది. ఆయన పేరు తీన్మార్ మల్లన్న కాదట, అసలు పేరు వేరే ఉన్నది. చింతపండు నవీన్ అలియాస్. నాకు నిన్న ప్రవీణ్ అనే చెప్పిండు, పోలీస్ ఆఫీసర్ కదా. అలియాస్ అని ఎవరుకుంటుంది తమ్మి? చోటా షకీల్కు, దావుద్ ఇబ్రహీం అలియాస్ చోటా షకీల్ అలియాస్ జగ్గు దాదా అలియాస్ లంగలకు దొంగలకు ఉంటుంది. చింతపండు అలియాస్ తీన్మారట. గిసంటోళ్ళకు ఓట్లేసి రేపు రాజకీయాల్లోకి చట్టసభల్లోకి తీసుకొస్తే చట్టసభలు చెత్త సభలు అవుతాయి. రేపటి రోజున బూతు మాటలకు వేదికలు అవుతాయి. వాటి పవిత్రత, వాటికి ఉండే కొద్దిపాటి గౌరవం కూడా మొత్తం పోతుంది. ఇగో జీవితం అంతా కొట్లాడిన పెద్ద ఆయన, ఇగో డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్ బండ ప్రకాష్ గారు, మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ, ఇలా డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు. అట్లాంటి బండ ప్రకాష్ గారు లాంటి మేధావి, అట్లాంటి మంచి నాయకుడు ఉన్న కౌన్సిల్లో, సారన్న లాంటి మంచి వాళ్ళు ఉన్న కౌన్సిల్లో ఇవాళ కూర్చోవలసింది, అక్కడ ఉండవలసింది చదువుకున్న మీలో ఒకడు విద్యావంతుడు రాకేష్ తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది 3వ వరుసలో ఉంది. ఆ పక్కన ఇందులో సింబల్స్ ఉండవు. మొట్టమొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ టైం ఓటర్స్. మీరు ముఖ్యంగా చూడండి, ఇందులో సింబల్స్ ఉండవు. కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు, అట్లే ఉంటుంది. రాకేష్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఆ బాక్స్ ఉంటుంది. బాక్స్లో టిక్కు పెడితే చెల్లదు, ఇంటూ కొడితే చెల్లదు, ONE1 అని రాస్తే చెల్లదు. ఓన్లీ నిలువు గీత. వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా, అట్లాగే ఒక చిన్న నిలువు గీత గీయాలి తప్ప వేరే ఏం రాయొద్దు. శ్రీరాముడు నీవే గలవు అనేది అసలే రాయొద్దు. మా ప్రవీణ్ అని చెప్పినట్టు ఓం అని శ్రీరాముడు అని ఏది రాయకుండ్రి. ఓన్లీ 1 నెంబర్ 1 వేయండి, రాకేష్ని గెలిపించండి. మీరందరూ రాకేష్ గెలిస్తే వరంగల్ గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే వరంగల్ ప్రతి పట్టభద్రుడు గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే ప్రతి రైతు బిడ్డ గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే యువకులు, ఉత్సాహవంతులు, విద్యావంతులు గెలిచినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వాలి. మే 20